మామూలు 25 ఏళ్ల నాటి చందమామ కథ. కరణం భీమరాజు గారంటే అగ్రహారంలో అందరికీ హడలే. పెద్ద ఉద్యోగస్తులు సైతం భీమరాజు పేరు చెప్తే దడుస్తారు. ఆ ఊరికి ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు. ఊర్లో అందరికీ జాతకాలు చేతులు చూసి చెప్పి బహుమతులు తెచ్చుకున్నాడు. చివరికి ఊళ్ళో కరణాన్ని దర్శనానికి వచ్చాడు. కరణం గారు అరుగు మీద కూర్చుని లెక్కలు రాసుకుంటున్నారు. నమస్కారం అండి బాబు అన్నాడు జ్యోతిష్కుడు. దయచేయండి దయచేయండి అన్నాడు టీవీతో కరణం భీమరాజు చేతిలో కలం కింద పెడుతూ. కుశల ప్రశ్నలు అయినాయి. జ్యోతిష్కుడు తాను వచ్చిన పని చెప్పి కరణం గారి హస్తం చేతపుచ్చుకుని అపరిమితమైన ఆసక్తితో ప్రారంభించాడు. ఆహాహా, భలే జాతకం కదండి. శని 7ంట ప్రవేశించటంతో తమరు ప్రభువులయ్యారు. సార్వభౌమ పదవి అలంకరించవలసిన దివ్య జాతకం మీది. అందుకనే మన గ్రామానికి తమరు కేవలం మకుటం లేని మహారాజులయ్యారంటూ చెప్పాడు. చూడటం అంతా అయిపోయినాక, సరి హస్త సాముద్రికానికి మీ మామూలు ఎంత అని అడిగాడు కరణం భీమరాజు. దానికేముందండి, ఎవరి సంతోషం కొద్దీ వారిస్తారు. లేని వాళ్ళు కూడా 4 రూపాయలు తక్కువ కాకుండా ఇచ్చారు. ధర్మప్రభువులు, గ్రామానికి మహారాజులు, తమ దగ్గర బేరాలేంటి అన్నాడు జ్యోతిష్కుడు. మరి మునసబు గారు, పెద్దదొర పుల్లయ్య గారు, చిన్నపురాజు గారు, పెద్ద పెద్దలంతా ఉన్నారు కదా, వారి అందరినీ చూడలేకపోయారా అన్నాడు భీమరాజు. క్షమించాలి, ముందుగా వారిని చూసుకునే వచ్చానండి. వచ్చే దారిలోనే కదా అని అన్నాడు జ్యోతిష్కుడు. మరి అయితే వసూలు ఏమాత్రం ఏంటి అని మళ్ళీ ప్రశ్నించాడు కరణం. అయ్యా, నెల 15 రోజుల నుంచి ఈ అగ్రహారం చుట్టుపక్కలే సంచారం చేస్తున్నాను. నిజానికి ఈ గ్రామాలన్నీ లక్ష్మీదేవికి నివాసాలే. అందులోనూ మన గ్రామంలో ఆదరణ మరీ ఎక్కువ. విద్యలు పోషించే మహాదాతలంతా ఇక్కడే ఉన్నారు కదా అన్నాడు జ్యోతిష్కుడు. అదేనయ్యా, నీకు 10 రాళ్ళు దొరికాయి అంటే మాకు అదే సంతోషం కదా. మా గ్రామానికి ఎవరైనా మీ వంటి విద్వాంసులు వచ్చారంటే ప్రోత్సాహం ఇవ్వాలి కదా అన్నాడు కరణం. పొంగిపోయాడు జ్యోతిష్కుడు. దాపరికం ఎందుకు బాబు, సుమారు 200 వసూలు ఉంటుందండి అని చెప్పాడు. భీమరాజు చిరునవ్వు నవ్వుతూ, భేష్, చెప్పావు కావేమయ్యా పిడుగా. అటైతే మీరు చెప్పిన మొత్తం మీద రూపాయికి 5 దమ్మడీలు చొప్పున వచ్చే 5 రూపాయల పావులా? కరణం మామూలు, ముందు జమ కట్టండి. మామూలు కట్టాలన్నది చిన్నపిల్లవాడికి కూడా తెలుసునే. ఇందులో మీ మామూలు 4 రూపాయలు మినహాయించుకుని తక్కిన రూపాయి పావులా కట్టేయండి, తీరిపోతుంది అన్నాడు. బెత్తరిపోయాడు జ్యోతిష్కుడు. కరణం బాబుకు దగ్గర గనక ఉంటే ఇంకా ఏం ప్రమాదమోనని హడలిపోతూ అతను రూపాయి పావులా వెంటనే కట్టేసి కిక్కురు మనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.